నమస్తే అండి. నేను వాణి. ఈరోజు మనం కిషోర్ సెమెళ్ళ గారు రచించిన 'తన కోసం' అనే ఒక మంచి కథను విందాం. శ్రీజ అంటే నాకు చాలా ఇష్టం. కానీ చెప్పలేని పరిస్థితి. కారణం తను వేరే అబ్బాయితో ప్రేమలో ఉండడం. కానీ తన కోసం మనసులో ఉన్న చాలా విషయాలు చెప్పాలి అనుకున్నా ఏదో ఒకరోజు. శ్రీజ తరచూ తన ప్రియుడితో మాట్లాడడం నాకు నచ్చేదే కాదు. ఆఫీస్ టైంలో తను వీడియో కాల్ మాట్లాడడం నన్ను చాలా డిస్టర్బ్ చేసింది. తన పైన నా ప్రేమ నన్ను రోజురోజుకి బలహీనుణ్ణి చేస్తున్నాయి. కొత్త అలవాట్లు నేర్చుకున్నాను. మందు, సిగరెట్లు రెట్టింపు తాగడం అలవాటైపోయింది. ఇది సరిపోదు అన్నట్టు ఒకరోజు తన ప్రియుడు హైదరాబాద్ వస్తున్నాడనే విషయం నాకు తెలిసింది. ఇంక రాత్రంతా నాకు నిద్ర పట్టలేదు. కోపం, దిగులు, పిచ్చి పట్టినట్టు ప్రవర్తించా. ఎంత రాత్రైనా నా గదిలో లైట్ వెలగడాన్ని గమనించిన నా స్నేహితుడు మందలించాడు కూడా నన్ను. నాకింక ఏం చేయాలో తెలియలేదు. రాత్రి సుమారు 2 అయింది. ఫోన్ చేశా తనకి. నిద్రలో ఉందేమో కాల్ లిఫ్ట్ చేయలేదు. మెసేజ్ చేద్దామని టైప్ చేశా, డిలీట్ చేశా. మళ్ళీ టైప్ చేశా, మళ్ళీ డిలీట్ చేశా. ఇలా చేస్తూనే ఉన్నా. ఒకసారి ఆపి తనని నేనెందుకు ముందు కలవలేదు? ఇప్పుడు ఎన్నిసార్లు చెప్పాలన్నా నాకు అవకాశం లేకుండా పోయింది అనుకున్నాను. తను ఆఫీస్‌కి రాలేదు. సెలవు పెట్టేసింది తన ప్రియుడిని కలవడానికి. ఏడుపు ఆపుకోలేకపోయా. బాత్రూంలో చాలా సేపు ఏడ్చాను. మళ్ళీ వచ్చి పని చేద్దామంటే చేత కావట్లేదు. ఎటన్నా పోదాం అనిపించింది. ఇంతలో ఎంత కష్టమొచ్చినా నా బాధని దూరం చేసే మందు మా అమ్మ. అమ్మకి ఫోన్ చేశా. చూడాలనిపిస్తుంది వచ్చేస్తా అని చెప్పాను. ఏంటి శ్రీజ బాగా డిస్టర్బ్ చేస్తుందా అని అడిగింది. అమ్మకు అన్ని విషయాలు చెప్పేస్తా. అర్థం చేసుకుని మంచి చెడులు చెప్తుంది. సరే వచ్చేసేయ్ అని చెప్పింది. గుర్తుపెట్టుకో, మనం ప్రేమించిన వాళ్ళ ప్రేమని గౌరవించడం కూడా ప్రేమే అవుతుంది. అమ్మ మాటలు నాకు నచ్చాయి. కాస్త కుదురుకున్నా ఇంటికి పోదామని బస్సు టికెట్ బుక్ చేసుకున్నా. రాత్రి 11కి బస్సు. పని పూర్తిగా చేసుకొని ఇంటికి బయలుదేరాను. బస్సు రావడానికి ఇంకా టైం ఉంది. జ్యూస్ తాగుదామని అక్కడే ఉన్న షాప్‌కి వెళ్ళాను. ఇంతలో ఫోన్ మోగింది. జ్యూస్ ఒక చేతిలో, బ్యాగ్ ఒక చేతిలో. హడావుడిలో ఫోన్ తీసేలోపు జ్యూస్ చేయి జారి కింద పడిపోయింది. ఫోను కట్ అయిపోయింది. చేతికి అందింది నేది నోటికి అందదు అంటే ఇదేనేమో అనుకున్నాను. చూస్తే ఫోన్ చేసింది మా ఆఫీస్ కొలీగ్ స్వప్న. ఇంత రాత్రి వేళ ఎందుకు చేసింది అని తిరిగి కాల్ చేశా. ఫోన్ మోగుతుంది కానీ ఎత్తడం లేదు. కాల్ చేసి మళ్ళీ చేస్తే లిఫ్ట్ చేయమంటే బోండాం. తను లావుగా ఉంటుంది. ముద్దుగా బోండాం అని పిలుస్తాను. ఇక కట్ చేసేద్దాం అనుకునే లోపే లిఫ్ట్ చేసింది. ఇందాక చేస్తే ఎక్కడ చచ్చావురా అని ఏదో తింటూ అడిగింది. ముందు ఆ నోట్లో మిక్సీ ఆపి విషయం ఏంటో చెప్పమన్నాను. అయినా సరే అలానే మిక్సీ ఆడిస్తూ నీ గర్ల్ ఫ్రెండ్ జంపట కదా, నీకు తెలీదా అని అడిగింది. మాటలు ఆగిపోయాయి నాకు. తను హలో హలో అంటుంది. నేను కాసేపు కూలిపోయాను. ఎందుకు ఇలా చేసిందో అర్థం కాలేదు. రేయ్ ఉన్నావా అని గట్టిగా అరిచింది స్వప్న. నేను మళ్ళీ ప్రస్తుతానికి వచ్చి ఎప్పుడు జరిగింది ఇదంతా అని అడిగాను. ఏమో ఇందాక వాళ్ళ చెల్లి ఫోన్ చేసి ఏమన్నా తెలుసా అని అడిగింది. పొద్దున తన బాయ్ ఫ్రెండ్ వచ్చాడు. ఇప్పుడు ఇది కనబడట్లేదు. నా ఊహ కరెక్ట్ అయితే ఇద్దరు జంప్ అయిపోతుంటారు ఈ పాటికి. నిజ నిజాలు తెలియకుండా ఎలా మాట్లాడతావు అలా అని కోపంలో స్వప్నాన్ని తిట్టేసి శ్రీజ చెల్లి నెంబర్ తీసుకున్నాను. ఫోన్ చేశా తనకి. లిఫ్ట్ చేసింది. నేను కిషోర్, శ్రీజ ఆఫీస్ కొలీగ్ మాట్లాడుతున్నా. అక్క ఏ టైం నుంచి కనిపించట్లేదు చెప్తావా అని అడిగాను. సాయంత్రం లేటుగా ఇంటికి వచ్చింది. తన బాయ్ ఫ్రెండ్ వచ్చాడు అని తెలుసు మాకు. నాన్నకి అక్కకి పెద్ద గొడవ జరిగింది. వెంటనే ఇంట్లోంచి వెళ్ళిపోయింది. ఎప్పుడు వెళ్ళినా ఒక గంటలో మళ్ళీ వచ్చేసేది. ఈరోజు ఎంతకీ రాకపోయేసరికి అనుమానం వచ్చి స్వప్నకి కాల్ చేసి అడిగాను. నాన్న, తమ్ముడు ఇప్పుడే అక్కని వెతకడానికి వెళ్ళారు. సరే అక్క ఫ్రెండ్స్ అందరి ఫోన్ నెంబర్స్ నాకివ్వు అని అడిగాను. మొత్తం తెలిసిన లిస్ట్ అంతా పంపింది. ఇక ఆలస్యం చేయక ఒక్కో నెంబర్కి కాల్ చేశాను. అందరికీ తెలీదు అన్న విషయమే చెప్పారు. అమ్మకి కాల్ చేశా. విషయం చెప్పాను. రాలేకపోతున్నా శ్రీజ అని కనిపెట్టాలి అని చెప్పాను. ఫ్రెండ్కి కాల్ చేసి బైక్ తెప్పించుకున్నా. మొత్తం ఫుల్ ట్యాంక్ కొట్టి తను బాధపడితే తిరిగే ప్రతి చోటు వెతికాను. ప్రతి ఒక్కరిని అడిగాను.
ఒక్కడినే వెతికితే పని కాదు అని నా ఫ్రెండ్స్ ఇద్దరికి ఫోన్ చేసి వాట్సాప్లో తన ఫోటో పంపాను. మొత్తం బస్టాండ్లన్నీ వెతకమన్నాను. శ్రీజ నాన్నగారికి కాల్ చేసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వమన్నాను. నాంపల్లి రైల్వే స్టేషన్కి బయలుదేరాను. అక్కడ అన్ని ప్లాట్ఫామ్లు వెతికా, ఎక్కడా లేదు. ఎంక్వైరీలో అడిగాను, కానీ తన జాడ దొరకలేదు. బేగంపేట లాస్ట్ ట్రైన్ వచ్చే టైం అయింది. అక్కడికి హుటాహుటిన చేరుకున్నాను. కానీ అప్పటికే ట్రైన్ వెళ్ళిపోయింది. అక్కడే ఉన్న లేడీ కానిస్టేబుల్ని అడిగాను. ఆమె గుర్తు తెచ్చుకొని, ఇప్పుడే ట్రైన్ మిస్ అయితే సికింద్రాబాద్ బయలుదేరింది అని చెప్పారు. తనతో పాటు ఎవరన్నా ఉన్నారా మేడం అని అడిగాను. "ఆ, ఎవరో అబ్బాయి ఉన్నాడు తోడుగా" అని చెప్పింది ఆవిడ. థ్యాంక్స్ అని చెప్పి బయలుదేరాను. అందరికీ కాల్ చేసి స్టేషన్కి త్వరగా రమ్మన్నాను. స్టేషన్ బయట అందరూ కలుసుకున్నాం. శ్రీజ నాన్నగారు తమ్ముణ్ణి లాస్ట్ ప్లాట్ఫామ్లో వెతకమన్నాను. నా ఫ్రెండ్స్ని మధ్య ప్లాట్ఫామ్లో వెతకమన్నాను. నేను మొదటి 2 ప్లాట్ఫామ్లు వెతకడం మొదలుపెట్టాను. అందరూ వెతుకుతున్నారు. బ్లూటూత్ ఆన్లో ఉంచమని అందరితో కాన్ఫరెన్స్లో ఉన్నాను. కనపడిందా అని అడిగాను నా ఫ్రెండ్స్ని. లేదు అన్నారు. వాళ్ళ నాన్నగారిని అడిగాను. లేదు అన్నారు. ఇంతలో నేను ఉలిక్కిపడి షాక్కి గురయ్యాను. చేతిలో ఫోన్ కింద పడేశాను. ఎదురుగా చూస్తే శ్రీజ. తన బాయ్ ఫ్రెండు వేరెవరో కాదు, మా అన్నయ్య. ఇన్నాళ్ళు తన బాయ్ ఫ్రెండ్ మా అన్నయ్యనా? నా ఇంట్లో తను ఫోన్ మాట్లాడుతుంటే లాక్కొని ఏడిపించింది శ్రీజానా? ఛ! ఇది తెలియక ఇన్నాళ్ళు నేను శ్రీజ పైన మనసు పడ్డానా అనుకున్నాను. అయితేనేం, అన్నయ్య సంతోషం నాకు ముఖ్యం. అందరూ మొదటి ప్లాట్ఫామ్కి చేరుకున్నారు. శ్రీజ వాళ్ళ నాన్నగారు అన్నయ్య మీదకి చెయ్యి లేపారు. తను మా అన్నయ్య అని చెప్పాను. ముందు కోపంతో చెయ్యి లేపారు. తర్వాత నేను తన కోసం పడిన వేదన, కష్టం చూసి శాంతించారు. ఇద్దరి మనసులు అర్థం చేసుకొని పెళ్లి చేశారు వాళ్ళకి. కానీ అమ్మకి తెలుసు కదా నా ప్రతి చిన్న విషయం. నన్ను చూసిన వెంటనే అమ్మకి కన్నీళ్లు వచ్చేశాయి. నన్ను దగ్గరకు తీసుకుంది. మనం ప్రేమించిన వాళ్ళ ప్రేమని కూడా మనం గౌరవించాలమ్మా. నువ్వు చెప్పిన మాటలే నాకు ఇంకా గుర్తున్నాయి. తనని ప్రేమించాను, తన ప్రేమని గౌరవించాను అని చెప్పి చాలా పనులు ఉన్నాయమ్మా అనుకొని తన బుగ్గలు 2 లాగి వెళ్ళిపోయాను. అమ్మ నవ్వేసింది. కానీ ఇదంతా శ్రీజ వినేసింది. తనని ఇంతలా ప్రేమించిన నన్ను చూసి ఒక నవ్వు నవ్వింది. హృదయం పొంగిపోయింది నాకు. బయట అన్నయ్య వచ్చాడు. అన్నయ్య భుజంపై చేయి వేసి, కొత్త పెళ్ళికొడుకా రారా అనుకుని ఇద్దరం బయట సరదాగా ఆడుకున్నాం. తలుపుకి అటువైపు అమ్మ, ఇటువైపు శ్రీజ చూసుకొని మురిసిపోయారు. నా త్యాగం, నా మంచితనం, నా ప్రేమ ఇవన్నీ చూసిన వాళ్ళ కళ్ళు ఆనంద బాష్పాలతో నిండిపోయాయి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.